అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం 78 ఎపిసోడ్ల నుంచి ఒక విషయం మీద చెప్పుకుంటున్నాం. ఏంటంటే ఉపమాన ధ్యాన సందేశాలు. ఈ 78 ఎపిసోడ్లో ఈరోజు 16వ పార్ట్ మనం చెప్పుకోబోతున్నాం. ఉపమానం ఏంటంటే, పాము కూరలు పీకితే ఎవరికి హాని చేయలేదు, అలాగే ధ్యానం ద్వారా మనసులోని చెడు తొలగిస్తే మానవుడు ఎవరికి హాని చేయడు. అది ఉపమానం. దీంట్లో ఈరోజు ఏ విషయం మీద చెప్పుకుంటున్నామంటే, మనం మానవుడు ఎవ్వరికీ హాని చేయని స్థితికి ఎదిగాడు అంటే చాలా గొప్పవాడైనట్టే. ఎవరికి ఏమాత్రం హాని చేస్తున్నా, వాడి వల్ల నష్టం కలుగుతున్నా, వాడు ఇంకా ఎదగవలసింది ఉన్నట్టే లెక్క. అంచేత అసలు మానవంలో ఎన్ని రకాల చెడులు ఉన్నాయి అన్నదే ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. ముందు మనం చెడు లక్షణాల గురించి తెలుసుకుంటున్నాం. ఈరోజు మనం తెలుసుకోబోయే చెడు లక్షణాలు ఏమిటి అంటే, గర్వము, అహంకారము. గర్వము, అహంకారం. ముందు అసలు గర్వం అంటే ఏంటి, అహంకారం అంటే ఏంటి తెలుసుకుందాం. ఎంచేతంటే రెండు కొంచెం ఇంచుమించు అర్థాలు ఒకే రకంగా అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ నాది అనుకుంటే ఎవరికైనా సరే గర్వం పెరుగుతుంది. నేను అనుకుంటే ఎవరికైనా సరే అహంకారం పెరుగుతుంది. ఒక రకంగా చెప్పాలి అంటే ఈ రెండూ కూడా ఆధ్యాత్మిక ఎదుగుదలకి ఎంతో అవరోధం. మనం ఆధ్యాత్మికంగా ఎదగడానికే రోజు ఇంత కృషి చేస్తున్నాం. మరి ఇటువంటి మన ఎదుగుదలకి ఈ రెండూ కూడా, గర్వం కానీ అహంకారం కానీ, రెండు అవరోధమే. అంచేత ఈ చెడు కూడా తొలగించుకునే ప్రయత్నం ప్రతి ఒక్కళ్ళు చేయాలి. మీలో ఎంత ఉంటే మీ ఎదుగుదల అంత తగ్గిపోతూ ఉంటుంది. మీరు ఎంత కృషి చేసినా సరే ఈ రెండు లక్షణాలు పైకి కనిపించవు, కానీ తొలగించుకోవాలి. ముందు ఈ గర్వం అన్న దాని గురించి చెప్పుకుందాం, రేపు అహంకారం గురించి చెప్పుకుందాం. మీరు చాలా జాగ్రత్తగా వింటేనే ఇది అర్థమవుతుంది. చాలా జాగ్రత్తగా వినాలి. ప్రతి విషయం కూడా రాసుకోండి. తర్వాత చాలా లోతుగా ఆలోచించాలి. ఎందుచేతనంటే ఈ సృష్టిలో నేను అన్నదే లేదు. ఇంకా నాది అన్నది ఎక్కడ ఉంటుంది చెప్పండి? అందుచేత
నాది అన్నది ఏదీ లేదు అని తెలుసుకోవాలి. కారణం, ఉన్నదంతా ఆయనదే కాబట్టి. ఆయన అంటే ఆ సృష్టికర్త, ఆ పరబ్రహ్మ. ఆలోచించండి. ఆత్మలమైన మనం భూమి మీదకు వచ్చినప్పుడు ఏమీ తెచ్చుకోలేదు. అలాగే ఈ భూమిని వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు ఏదీ తీసుకువెళ్ళాం. ఎందుచేతనంటే నాది అనేది ఏదైనా తెచ్చుకుంటే తీసుకువెళ్ళగలం. కానీ తెచ్చుకుంది ఎలా తీసుకువెళ్తాం? అందుచేతే వెళ్ళేటప్పుడు ఎవరైనా సరే ఖాళీ చేతులతో వెళ్ళవలసి వస్తుంది. మనందరికీ ప్రపంచాన్ని జయించినటువంటి అలెగ్జాండర్ కథ మనకు తెలుసు, ఆయన హిస్టరీ. ఆయన ఎన్నో దేశాలు జయించి కోట్లాది ధనరాశులు సంపాదించాడు. కానీ ఒకసారి ఆయనకి విపరీతంగా జబ్బు చేసింది. ఇంకా బతకను, నేను ఇంకా బతకను అని ఆయనకు అర్థమైంది. అప్పుడు తన మంత్రికి, ఆ సైన్యాధికారికి ఏమని చెప్పాడంటే, ఇంకా నేను ఎలాగా బతికేది లేదు, మీరు ఒక శవపేటిక తయారు చేయండి, నా చేతులు ఉన్న కాడ శవపేటికి 2 బెజ్జాలు పెట్టండి అని చెప్పన్నాడు. వాళ్ళకి అర్థం కాల. ఎందుకండి అన్నారు. అప్పుడు చెప్పాడు, నేను చనిపోయిన తర్వాత నా 2 చేతులు ఈ బెజ్జంలోంచి బయటికి పెట్టి నన్ను రాజ్యమంతా తిప్పండి అన్నాడు. ఎందుకు అంటే ఇన్ని కోట్లు సంపాదించిన అలెగ్జాండర్ కూడా వెళ్ళేటప్పుడు ఖాళీ చేతులతో వెళ్తున్నాడు అని అందరికీ తెలియాలని, అందరూ తెలుసుకోవాలనే ఆయన ఉద్దేశం. ఈ ఖాళీ చేతులతో వెళ్ళేదానికి ఇంత రక్తపాతం చేశాడే, ఇంతమందిని చంపాడే, ఎంతోమందిని బాధించాడే, ఎంత పాపం చేశాడు. ఇంత చేసి దేనికి? ఖాళీ చేతులతో వెళ్ళడానికి. అంచేత ఆఖరిలో కలిగింది ఆయనకి ఆ రకమైనటువంటి జ్ఞానోదయం.
అదే అందరికీ బోధించాడు. అంచేత గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నాది అన్నది ఏదీ లేనప్పుడు గర్వించడానికి ఏముంటుంది? కానీ ఆ గర్వమే మనతో ఎన్నో తప్పులు పాపాలు చేస్తుంది. చివరకు ఆ పాప ఫలితమే కష్టాల రూపంలో అనుభవించాల్సి వస్తుంది. ఇందాక కూడా చెప్పుకున్నాం కదా మనం, ఈ గర్వం ఉన్నవాడు ఆధ్యాత్మికంగా ఎదగలేడు. ఎంచేతంటే ప్రాపంచికమైనది ఏదైనా అశాశ్వతమే. అలాంటి అశాశ్వతమైనది తనది కానిది చూసుకొని గర్వపడితే చివరకు భంగపడవలసి వస్తుంది. మీరు చూడండి, షిరిడీ బాబా ఈశావాస ఉపనిషత్తులో ఈ శ్లోకం ద్వారా ఇచ్చినటువంటి సందేశం ఇప్పుడు ఒక్కసారి చూద్దాం. ఏంటంటే ఆ శ్లోకం, ఈశావాస్యమిదం సత్యం అత్కించ జగిత్యాం జగత్ తేనె తచ్చేన భుంజిదా మాగృద కష్య సిద్ధినం. అంటే ఉన్న సత్యం చెప్పారు ఆయన ఈ శ్లోకం ద్వారా ఉన్న సత్యాన్ని. ఉపనిషత్తు అంతా సత్యమే, అంతా పరబ్రహ్మ. కాబట్టి ఎవరికి ఏది లభించినా ఉన్నా అది ఈశ్వరునిదే అని, ఈశ్వరుని నుంచి లభించిందని తెలుసుకోవాలి అన్నారు ఆయన. అందుచేత ఈశ్వరుని నుంచి లభించే ఐశ్వర్యాన్ని, అది ఎంత ఉండనివ్వండి, త్యాగపూర్వకంగా అనుభవించాలి, పంచాలి. అంటే మనం సంపాదించుకోవాలి, దాన్ని లోక కళ్యాణానికి కొంత ఖర్చు పెట్టాలి. అది త్యాగపూర్వకంగా. నేనే అనుభవించేస్తా ఉంటే కాదు. ఏ రకమైన లోభాన్ని, మోహాన్ని పెట్టుకోకూడదు. ఎవరిది ఆశించకూడదు, అపహరించకూడదు అని చెప్పి షిరిడి బాబా ఈ శ్లోకం ద్వారా వివరించారు. నీదన్నది ఎక్కడుంది నాయనా? ఏదో నీకు ఇవ్వబడింది అంతే, అంతా అయిందే. చేతక త్యాగపూర్వకంగా అనుభవించు, త్యాగపూర్వకంగా అనుభవించు, ఎంజాయ్ చెయ్యి, త్యాగపూర్వకంగా ఎంజాయ్ చెయ్యి. ఏం నువ్వు సంపాదించింది కాదు, నీకు వచ్చింది కాదు, నువ్వేదో సంపాదించుకున్నానని అనుకుంటున్నావు. నీకు ఇవ్వబడింది అంతే. అలాగే భగవద్గీతలో ఉన్న ఈ శ్లోకం చూస్తే ఇది కూడా మనకు అర్థమవుతుంది.
9వ అధ్యాయంలో 4వ శ్లోకం నోట్ చేసుకొని కావాలంటే, మయా తతమిదం సర్వం జగద వ్యక్తిమూర్తినాం మత్స్థాని సర్వభూతాని నచేహం తేష్వ ఉపస్థిత. అది దీని తాత్పర్యం రాసుకోండి. నేను, శ్రీకృష్ణ వారు చెప్పింది, నా అవ్యక్త రూపంలో ఈ జగత్తు అంతా వ్యాపించి ఉన్నాను. సమస్త ప్రాణికోట్లు నా యందు ఉన్నవి. నాకు అవి ఆధారములు కావు అని చెప్పారు శ్రీకృష్ణ వారు. అంటే అంతా అయిందే, ఇంకా ఏమీ లేదు. అందుచేత మానవుడు తనకు లభించిన దాంతో సంతృష్టి చెందాలి. అంచేత ఈ సృష్టిలో ఎవరికి ఏది లభించినా అది అందరి కోసం అని అర్థం చేసుకోవాలి. నీ ఒక్కడి కోసం కాదు, అందరికీ పంచాలి, దాచుకోకూడదు అని బాబావారు వివరించారు. ఇంకా కొంచెం బాగా ఆలోచించాలి. ఈ సృష్టిలోని వారంతా ఒక్కటే, అన్నీ ఒకటే, అన్నీ పరబ్రహ్మ స్వరూపాలని తెలుసుకోవాలి. ఆఖరికి జంతువులు, పక్షులు, జలచరాలు కూడా ఇంకా చెప్పాలంటే అసలు నేను అన్నదే లేదు. ఇది ఇక్కడ బాగా ఆలోచించండి. నేను అంటున్నాం మనం. నిజంగా ఆలోచిస్తే నేనన్నదే లేదు. నేను అన్నది లేనప్పుడు నాది అన్నది ఎక్కడ ఉంటుంది? ఎందుచేతనంటే ఉన్నదే ఆయన తప్ప ఇంకొకటి లేదు. ఏదైనా ఉన్నట్టుగా కనిపిస్తున్నా అవి కూడా లేనివే. కారణం అన్నీ ఆయనచే సృష్టింపబడినవే. ఇక్కడ ఇంకో విషయం తెలుసుకోవాలి మీరు. ఏంటంటే సృష్టింపబడినవన్నీ మాయమయ్యేవే. సృష్టింపబడినవన్నీ మాయమయ్యేవే. ఇది కూడా మీరు మర్చిపోకూడదు, గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా సరే, నీ శరీరం కానీ, జీవరాశులు కానీ, ఏదైనా సరే సృష్టింపబడిన ప్రతిదీ మాయమయ్యేది. ఈ శరీరం చూసి నేను అనుకుంటున్నావు, అది కూడా మాయమైపోతుంది, ఉండదు. ఉంటే నేను అనుకోవచ్చు, నువ్వు అనుకునే ఆ నేను ఎక్కడుంటుంది చివరికి? ఇంచేతంటే
నేనని నువ్వు అనుకుంటున్నావు. ఆలోచించండి, ఆ నేను ఎక్కడుంది? అసలు ఉన్నదే ఒక్కడు, ఆయనే ఆ పరబ్రహ్మ. ఇంకా చెప్పాలంటే నేను అనుకుంటున్నా నువ్వే ఆ పరబ్రహ్మ. నేను అనుకుంటున్నా నువ్వే ఆ పరబ్రహ్మ. ఈ దేహం నేను అనుకుంటున్నావు నువ్వు, కానీ ఇది నువ్వు కాదు, ఆ పరబ్రహ్మే నువ్వు. అందుకే వేదాల్లో అహం బ్రహ్మాస్మి అని చెప్పబడింది. అంటే నేను అనుకుంటున్నా నువ్వెవరో కాదు, ఆ బ్రహ్మమే. అందుచేత నేను లేదు, నాది లేదు, ఇది తెలుసుకోవాలి. నేనే లేను, ఇంకా నాది ఎక్కడ ఉంటుంది? అంచేత సత్యం ఏమిటి అంటే అంతా నేనే, నేనే అంతా. అంతా నేనే, నేనే అంతా. పత్రిక చెప్పేవారు, చివరికి నువ్వు ఈ స్థాయికి రావాలనేవారు. ఇదే పరాకాష్ఠ అనేవారు, ఇదే నువ్వు తెలుసుకోవాల్సింది అనేవారు పత్రిక గారు. అంతా నేనే, నేనే అంతా. నేను అంటూ, అంచేత నేను అంటూ, నాది అంటూ లేనిపోని గొప్పలు చెప్పుకోవడం, తప్పులు పాపాలు చేయడం, కష్టాలు తెచ్చుకోవడం దేనికి చెప్పండి? దేనికి అహంకరిస్తావు? దేనికి గర్వపడతావు? నీదనేది ఉంటే గర్వపడు, నువ్వనేది ఉంటే అహంకరించు. లేకపోతే నువ్వు కష్టాలు తెచ్చుకోవడమే అవుతుంది. అంచేత బాగా ఆలోచించండి. ఇదంతా మీకు అర్థమవుతే ఇవన్నీ తెలుసుకోగలుగుతారు. మరి ఎప్పుడు అర్థమవుతుంది అంటే మీ జ్ఞానం పెరిగినప్పుడు. అందుకే పెద్దలు ఏమంటారంటే నాది అనుకుంటే అంతే నీది,
నాది కాదు అనుకుంటే అంతా నీదే అన్నారు ఆయన, ఆ పెద్దలు అన్నారు. ఈ ఇల్లు నాది అని నువ్వు అనుకుంటే ఆ ఇల్లు ఒక్కటే నీది. నాది అన్నది ఎక్కడ ఉంది అని నువ్వు అనుకుంటే అంతా నీదే, సకల సృష్టి నీదే అని చెప్పన్నారు. అంచేత ఈ సృష్టి రహస్యం అర్థం కావాలి అంటే మీ జ్ఞానం పెంచుకోవాలి. దానికి శ్వాస మీద ధ్యాస ఉంచి తీవ్రమైన ధ్యాన సాధన చేయండి. జ్ఞానం పెంచుకుంటే అన్నీ మీకే తెలుస్తాయి. మరి నిజంగా మనం ఆ ప్రయత్నమే చేస్తున్నాం. ఎవరైతే జూమ్లోకి వస్తున్నారో, ఎవరైతే ఈ 3 రోజుల క్లాసులు 5 రోజుల క్లాసులకి వాటికి వస్తున్నారో, నిజంగా ప్రయత్నం చేస్తున్నారు. ఇది బయట వాళ్ళకి చెప్పిన అర్థం కాదు. మోసాలు చేయడం, ఘోరాలు చేయడం, నేరాలు చేయడం, అమాయకులను చంపడం, ఇన్ని చేసి సంపాదిస్తున్నారు. తను సంపాదించుకున్నవన్నీ తాను అనుకుంటాడు. ఈ సంపాదించుకుని మురిసిపోయే లోపల మళ్ళా వాడు కనపడ్డు. ఇది అర్థం చేసుకోలేకపోతున్నాడు. నాది నాది అనుకున్నది ఏది ఆడికి చివరికి ఉండదు. వాటి కోసం చేసిన పాపాలే చివరికి ఆడికి మిగులుతాయి. మనం వైఎస్ రాజశేఖర రెడ్డిని చూసాం. మనం ఎవరైనా అంతే ఆ పరిస్థితి. నాది నాది అని మురిసిపోయే లోపల వీళ్ళు అదృశ్యమైపోతారు. ఎంత విచిత్రం అండి. దానికోసం ఇన్ని పాపాలా, ఇన్ని ఘోరాలా? ప్రత్యక్షంగా చూస్తున్నాం ఈ సృష్టిలో. జ్ఞానం ఉన్నవాడికి ఇది అర్థమవుతుంది. అందుకే జ్ఞానం సంపాదించండి అంటాను నేను. ధ్యానం చేయడం ఒకటే కాదు, లాభాల కోసం ధ్యానం చేయడం కాదు, అనుభవాల కోసము, కోరికల కోసం కాదు, జ్ఞానం కోసం చేయండి. ఈ జ్ఞానం అన్నది ఈ శ్వాసమే ధ్యాస ధ్యానం ద్వారా మాత్రమే మనం పొందగలుగుతాం. ఇంకో మార్గం లేదు. పత్రిక స్పష్టంగా చెప్పారు, ధ్యానం వల్లనే జ్ఞానం. అంచేత మరి ఈ అవకాశం వచ్చి మీ అందరికీ మరొక్కసారి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ.